నిర్మించిన కళాక్షేత్రం గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ భవనం అట్టహాసంగా ప్రారంభమైంది. నెల రోజులు కూడా గడవక ముందే గోడలకు పగుళ్లు రావడంతో నాణ్యత విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి ప్రారంభించిన కాళోజీ కళాక్షేత్రం గోడలు ఎక్కడికక్కడ పగుళ్లు చూపుతున్నాయి. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిని తలదన్నేలా వరంగల్లో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తామని బీఆర్ఎస్ హయాంలో హనుమకొండ బాలసముద్రంలో 4.20 ఎకరాల స్థలంలో 52 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2014 సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి రోజున శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దశాబ్దానికి కూడా కాలేదు. కాంగ్రెస్ అధికారం చేపట్టాక పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసి నవంబర్ 19న భవనాన్ని ప్రారంభించారు. కానీ నెల రోజుల్లోనే గోడలకు పగుళ్లు పట్టడం చర్చనీయాంశంగా మారింది. పగుళ్లు ఏర్పడిన విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కాళోజీ కళాక్షేత్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. ఒకవేళ మీడియాను అనుమతిస్తే ఎక్కడ తమ డొల్లతనం బయటపడుతుందేమోననే భయంతో అధికారులు అనుమతించడం లేదనే చర్చ జరుగుతోంది. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భవనంలో పెచ్చులూడిన పగుళ్లు తేలిన గోడలు దర్శనమివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాళోజీ కళాక్షేత్రం అద్భుతం, రవీంద్ర భారతిని తలదన్నేలలో మేము కళాక్షేత్రాన్ని నిర్మించినామని గొప్పలు చెప్పుకొని డబ్బాలు కొట్టుకున్నారు తప్పించి ఎట్లా వీళ్ళు ఏదైతే కళాక్షేత్రాన్ని మేము గొప్పగా నిర్మించామని చెప్పుకుంటున్నారో అంతే స్థాయిలో ఇది మొత్తం ఇప్పటికే పెచ్చులుడి పడుతున్నది. 50 కోట్లతో ఎస్టిమేషన్ చేసిన కళాక్షేత్రం 95 కోట్ల దాకా పోయింది. వ్యయం పెరిగింది తప్పించి ఇందులో నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. స్పష్టంగా ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్, ఇక్కడ ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో మీరు ఓపెనింగ్ వరకే పరిమితం కాకండి, దీని మీద విజిలెన్స్ పెట్టండి, దీన్ని చూడండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కళాక్షేత్రానికి పిల్లర్లు కూడా పగుళ్ళు వచ్చినాయి, బిల్డింగ్ కూడా మొత్తం కూడా అక్కడక్కడ పెచ్చుడిపోయింది. కాబట్టి దీనిలో మీరు ఎంత అంగో ఆర్భాటంతో మీరు దీన్ని ప్రారంభించారో అంతే అంగో ఆర్భాటంతో ఇది కూలిపోతూ ఉన్నది. కాబట్టి దీని మీద మీ కన్సర్న్ అన్ని శాఖ మంత్రులు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లా ఎన్ని రోజులు దాస్తారు దీన్ని? ఇది అంటే దాయడానికి పెట్టినరా? దీన్ని ఏమన్నా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినరు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ఎందుకు మూసి పెడతారు? జనాలు చూడాలి కదా. కొందరు ఫోటోలు దిగే ఇష్టం ఉంటుంది, ఫోటోలు దిగుతారు, కొందరు ఫోటో షూట్ నడుస్తుంది, కొంచెం వెలుగు అంటే అభివృద్ధిలోకి వస్తుంది, కొంచెం బయట జనాలు చూస్తారు దీన్ని ఇట్లా ఉన్నదరే బాగున్నదరా చూడాలి అని. అన్నీ ఇచ్చిపెట్టి వట్టిగా తాళాలేసి గేట్లకు తాళాలేసి లోపల అన్ని బంధించి ఎవరు కూడా చూడడం ఇదేం కరెక్ట్ కాదు. భవన నిర్మాణంలో